డీజీపీ ఆఫీస్ కు ప్రొటెక్షన్ కోసం వచ్చారా? అవును. ఏం కోరారు ప్రొటెక్షన్? నాకు అంటే ఇక్కడ మనుషులు మమ్మల్ని వెంబడిస్తున్నారు. అదే విధంగా మాకు ఫోన్ కాల్స్ లో భయంకరమైన థ్రెట్ ఉంది కాబట్టి మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి అడిగినాం. మేము ఆ గౌరవ న్యాయ వ్యవస్థలో కూడా అడిగినప్పుడు మీరు ముందుగా వెళ్ళి డీజీపీ గారిని కలవండి అని అన్నారు. సో కాబట్టి డీజీపీ గారిని ఈ రోజు కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా న్యాయం మా వైపు ఉంది, ప్రజలు మా వైపు ఉన్నారు, అదే విధంగా బాధితులు మా వైపు ఉన్నారు. దాదాపుగా నా దగ్గర వచ్చిన వాళ్ళు 70-80 మంది ఉన్నారండి. 40 మంది క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దాంట్లో ఒక 15 మంది 16 మంది మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. మొదట్లో నేను 40-50 మందితో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరంతా చూశారు. అమాయకులు అందరూ కలిసి 70-80 మంది ఉన్నారండి. ఆవిడ నా దగ్గరకు వచ్చిన బాధితుల దగ్గర మోసం చేసింది అయితే ఏది శివ మంగ్లీ తమ్ముడు శివ, పరోక్షంగా మంగ్లీ గారు వాళ్ళ ఎవరైతే ఉన్నారో 9.5 నుంచి 10.5 కోట్లు. మీకు ఇంకొక విషయం చెప్తా, ఎవరెవరి దగ్గర ఎంతెంత ఈ ప్రధాన నిందితుడు మధు వసూలు చేసిండో అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇది రిమాండ్ రిపోర్టు. దీనికి సంబంధించి చూపిస్తా ఉండండి. ఇది రిమాండ్ రిపోర్ట్, ఇది రిమాండ్ రిపోర్ట్ అండి. దీంట్లో చూడండి, ఏజెంట్ల ద్వారా 4 కోట్లు 8 కోట్లు. ఇదిగో చూడండి, 4 కోట్ల నుంచి 7 కోట్ల నుంచి 10 కోట్ల నుంచి మొత్తం 89 కోట్లకు వచ్చింది లెక్క. ఇది ఓన్లీ ఏది వట్టిపల్లి తాండా, వద్దిపట్ల తాండా, పలుగు తాండా, పిఏపల్లి, పెద్దాడిసర్లపల్లి, మల్లేపల్లి, దేవరకొండ, నల్గొండ వాళ్ళు, కేవలం వాళ్ళు మాత్రమే 89 కోట్ల వరకు మోసపోయారు. అందులో 80% గిరిజనులే ఉన్నారు. 80% పైన గిరిజనులు ఉన్నారు. మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారు, మరి నేను బంజారా బిడ్డని, నేను ఆ బిడ్డని, నేను అమ్మాయిని, నా కుటుంబాన్ని తీసుకురావద్దు అన్నారు. మరి ఆవిడ బంజారా కార్డు యూజ్ చేసుకొని ఎంతో మంది బంజారా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మోసం చేయడం జరిగింది. అదే విధంగా ఈవిడ మంగ్లీ గారు బంజారాని కొంతమందిని ఎగేసుకుంటూ వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి అయ్యా బంజారా పెద్దలారా, బంజారా తరపున వచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఎవరైతే కొంతమంది విద్యార్థులు ఉన్నారో నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్న వేస్తున్నా, మీకు దమ్ము ఉంటే వాళ్ళందరి తరపున మరి ఎవరు మాట్లాడతారు? ఎవరు బాధితుల తరపున మాట్లాడతారు? వాళ్ళు 80% మంది ఉన్నారు. ఈవిడ సెలబ్రిటీ అనేసరికి ఓ పొలోమంటూ ఉరుకొచ్చేసారు కదా. మరి మీ బంజారా బిడ్డలే 80% ఉన్నారు. వాళ్ళ తరపున మీకు దమ్ముంటే నిలబడి వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళ తరపున మీరు మాట్లాడండి, పోరాడండి. ఇవాళ కూడా ఎన్నో కాల్స్, సార్ మేము ఇంత మోసపోయిన ఆటో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, కూలికి వెళ్లే వాళ్ళు ఉన్నారండి. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మంగ్లీ గారికి దీంట్లో సంబంధం లేదనుకుందాం. మంగ్లీ గారు కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేయడానికి ఆవిడకు ఒక్క క్షణం పని కాదు. ఇది ఏమండి, నేను అమ్మాయి పేరు ఎప్పుడు తీయలేదు. నేను వేరే ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పిన సందర్భాన్ని అప్రస్తుతమైనటువంటి ఈ అంశానికి జోడించారు కదా. ఇప్పుడు నేను ఎప్పుడన్నా మంగ్లీ గారితో నాకు పలానా వాళ్ళు అంటే క్రష్ అని, అవునండి, క్రష్ అనేది ఏమైనా భూత, లేదా క్రష్ అనేది ఏమన్నా అసహ్యమైన పదమా? ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు క్రష్ ఉంటారు, అది తప్ప? అయితే ఏమన్నా నేను మంగ్లీ గారితో ఏమైనా చెప్పానా? అసలు ఆ డిస్కషన్ జరిగిందా? మీరు మంగ్లీ గారిని అడగాల. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లాగా, డైవర్షన్ మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడానికి, తప్పించడానికి, ప్రజల అటెన్షన్ తప్పించడానికి ఇలా మంగ్లీ గారు రోజుకొక ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ రోజు కూడా మీకు ఒక వీడియో చూపిస్తా. ప్రధాన నిందితుడు రమావతు మధు మీతో పాటు మీ బ్యాండ్ లో ఏం చేస్తుండో. రమావతు మధు ఇది కూడా నేనే మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. రమావతు మధు ఉంటాడు చూడండి. అవును, ఎక్కడ నాకు అసలు తెలియదండి. ఫస్ట్ లో ఆడెవడో నాకు తెలియదండి. మరి ఇతను మీతో ఎందుకుండు? మీకు డైమండ్ నెక్లెస్ ఎందుకు ఇచ్చిండు? మీ అకౌంట్ కి మనీ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి ఒక వార్త వస్తుంది, అది కూడా త్వరలో ప్రూవ్ చేస్తా. ఇన్ని ఆధారాలు చూపిస్తాను నేను. మరి ఎందుకని మంగ్లీ గారు ఒక్క ఆధారం కూడా చూపించట్లేదు? ఏదో ఒక చిన్న క్లిప్ రిలీజ్ చేసింది. దాంట్లో ఏముంది మంగ్లీ గారు? నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. దాంట్లో నేను మిమ్మల్ని డబ్బులు అడిగానా? మిమ్మల్ని బెదిరించానా? అయ్యో, ఈఓడబ్ల్యూ పోలీసులు దీంట్లో నిజంగా ఉన్నతమైన విచారణ జరిపించాలి. ఇక్కడ వరకు కూడా ఈఓడబ్ల్యూ డీసీపీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఇంతవరకు మంగ్లీ గారు ప్రమేయం. ఆడు మంగ్లీ స్క్రిప్టెడ్ లో ఒక భాగం, ఆడు అరెస్ట్ అవడం కూడా ఒక భాగం. వాడు ఇంతవరకు బయటికి రానోడు ఇప్పుడు ఎలా బయటకు వచ్చిండు? ఒక ఛానల్ కి ఎందుకు రిలీజ్ చేసిండు? మీరందరూ ఇప్పుడు నేను పిలిస్తే మీడియా మిత్రులు అందరూ వచ్చారు, అలాగే వాడు పిలిస్తే మీరు వెళ్ళరా?
ప్రధాన మీడియాల ముందు ఎందుకు మాట్లాడలేదు, దొంగతనంగా రిలీజ్ ఎందుకు చేయాలి, అదే విధంగా ఒక రూమ్ లోనే ఉండి ఒక ఛానల్కే ఎందుకు వీళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వాలి. సో ఇవన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ కుట్ర, బాధితులకు న్యాయం జరగాలి. తెలియదండి, హిమాకాంత్ రెడ్డి మనకి లేడు, అతను అబ్స్కాండ్ అయ్యిందని తెలుసు. అతను ఏ రోజైతే మనకి నెక్స్ట్ అంటే ఈరోజు మనం డీజీ గారిని కలవడానికి మనం ఇక్కడ డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. పర్పస్ ఏంటంటే మన మంగ్లీ గారి కేసుకు సంబంధించి నేను బాధితుల తరపున వాదిస్తున్నప్పుడు ఎంతో మంది నాకు కాల్స్ చేయడం, బెదిరించడం అవన్నీ కూడా నేను పెన్ డ్రైవ్లో వేసి ఇప్పుడు డీజీ గారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఆమె కేసు వాదిస్తున్న దగ్గర నుంచి నాటకీయ పరిణామాలు, ఒక వ్యక్తి అయితే సోషల్ మీడియా వేదికగా చాలా అసభ్యంగా జిగుప్సాకరంగా మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి కమ్యూనిటీ లీడర్లు నాకు ఫోన్ చేసి బెదిరి